వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మన ఛానల్ ఎవరైనా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ఈ వీడియో వచ్చేసి మెయిన్గా నేను నా ఇంట్రడక్షన్ కోసం స్పెషల్గా చెప్దాము. అందరూ నార్మల్గా చెప్పడం వేరు కదా, సో మనం ఇలా బంద్ చేసుకుంటూ చెప్తాము అనేసి అయితే వచ్చేసాను అనమాట. సో నా గురించి పూర్తి వివరాలు చెప్పేదానికైతే ఈ వీడియోని యూజ్ చేసుకుంటున్నాను. అండ్ దట్టు మనం మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం వర్క్స్ అయితే చేస్తాము ఇంట్లో ఉండి అనేసి అయితే మీకు తెలుస్తుందన్నమాట. నా డైలీ లైఫ్ అనేది ఇలానే ఉంటుందండి, డైలీ రొటీన్గానే. బట్ సండే వచ్చేసి ఇంకొంచెం పని ఎక్కువ అయితే ఉంటుందన్నమాట, ఎందుకంటే పిల్లలు హస్బెండ్ అందరు ఇంట్లోనే ఉంటారు కాబట్టి. అండ్ ఇంకా గో టు టాపిక్ అనమాట. నా పేరు కోమలి, మా హస్బెండ్ పేరు మోహన్. మాకు 2018లో అయితే మ్యారేజ్ అయింది. 2 కిడ్స్ అయితే ఉన్నారు. ప్రజెంట్ పెద్దోడు ఎల్కేజీ చదువుతున్నాడు, చిన్న బాబు వచ్చేసి పీజీ ప్లే గ్రూప్లో వేసామన్నమాట. రీసెంట్గానే అక్షరాభ్యాసం చేయించేసి వేసేసామండి. అండ్ మేము యాక్చువల్లీ ఊర్లో మా హస్బెండ్ వాళ్ళది మారుమూల పల్లెటూరు అనమాట. అఫ్కోర్స్ నేను పుట్టి పెరిగింది కూడా పల్లెటూరులోనే. అండ్ ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత నేను హైదరాబాద్కి అయితే వచ్చాము. మా అమ్మ వాళ్ళు వచ్చేసి ఇక్కడికైతే 25 ఇయర్స్ అయితే అయ్యింది. వాళ్ళైతే సెటిల్ అయిపోయారు, ఇల్లు కూడా ఉందన్నమాట ఇక్కడ. ప్రజెంట్ ఇంకా మేము ఇక్కడ రెంట్కే ఉంటున్నాము. ఈ హౌస్ కూడా మా అన్నయ్య వాళ్ళదే. మేము ఉండేది పెంట్ హౌస్లో అండి. పెంట్ హౌస్ కాబట్టి మనకి ప్లేస్ ఉంటుంది కదా పైన, సో అందుకని నేను ఎవ్రీడే మార్నింగ్ వాకింగ్ అనేది చేస్తానన్నమాట. ఈ చిన్న చిన్న పనులు ఏమన్నా ఉంటే నైట్ టైం అయితే చేసి పెట్టేసుకుంటాను. అండ్ ఇప్పుడు మెయిన్గా నేను యూట్యూబ్ చేయడానికి కారణం ఏంటి అని అంటే, బయటకు వెళ్ళి జాబ్ చేసే అంత పిల్లలు అయితే నాకు లేరనమాట. చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి నేను బయటకు వెళ్ళి జాబ్ చేసే అంత ఇది లేదు. అందుకని చెప్పేసి యూట్యూబ్ మనము చేద్దామా అనే ఒక డౌట్ తోటి ఛానల్ స్టార్ట్ చేశాను. మా హస్బెండ్ని అడిగితే ఫస్ట్ వద్దన్నారు, బట్ తర్వాత ఓకే నీకు ఏమి ఇబ్బంది లేకపోతే అన్నిటినీ ఎదుర్కోగలను కమెంట్స్ని అన్నీ అని అంటే యూ క్యాన్ అని చెప్పారనమాట. కాబట్టి నేను అలా స్టార్ట్ చేశానండి. నాకైతే యూట్యూబ్ గురించి జీరో నాలెడ్జ్ అనమాట. అసలు ఏమీ తెలీదు, వీడియో ఎలా అప్లోడ్ చేయాలి ఏంటి అనేది అన్నమాట. ఈవెన్ మాట్లాడడం కూడా తెలీదు, వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది కూడా చిన్నగా నా ఓన్గానే నేను యూట్యూబ్లో పెట్టిన వీడియోస్, ఇన్ఫ్లుయెన్సెస్ చెప్పిన దాన్ని బట్టి నేను అలాగా నేర్చుకున్నాను అనమాట. తెలిసింది ఇప్పటికీ కూడా కొంచెమే అయినా కానీ సరే వాళ్ళని వీళ్ళని ఎలాగోలాగా ఫాలో అవుతూ సో ఛానల్ రీచ్ అనేది 2000 సబ్స్క్రైబర్స్ వరకు అయితే తీసుకెళ్ళగలిగాను అనమాట. యాక్చువల్లీ 1 ఇయర్ అయింది నేను ఛానల్ స్టార్ట్ చేసి. బట్ కొంచెం సబ్స్క్రైబర్స్ అవ్వాల్సింది, బట్ నేను మిడిల్లో మ్యాక్సిమం ఒక 6 మంత్స్ అయితే తీయలేదండి. మ్యాక్సిమం 6 మంత్స్ అయితే నేను అసలు ఫన్నీ షార్ట్స్ కానీ వ్లాగ్స్ కానీ అసలు ఏమీ అప్లోడ్ చేయలేదన్నమాట ఛానల్లో. అందుకనే ఇంత తక్కువ అయితే అయ్యింది. లేదు అని అంటే కొంచెమన్నా రీచ్ వచ్చేదన్నమాట. సో దానికి కూడా నేనేమి బాధపడట్లేదు. మన టైం ఎప్పుడు వస్తే అప్పుడు అవుతుంది మానిటైజేషన్ ఛానల్. సో అందుకోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. పాపం 2-3 ఇయర్స్ కష్టపడిన వాళ్ళకే ఇంకా అవ్వలేదు. దాంతో పోల్చుకుంటే నేను అసలు ఏం కష్టపడనట్టే అనమాట. కాబట్టి ఇంక ఇక్కడి నుంచి కాన్సన్ట్రేట్ చేసి ఎలా అయినా కానీ సరే మనది మానిటైజేషన్ అయ్యేలాగా చూసుకోవాలి ఛానల్ని మాత్రం. కాబట్టి మీ అందరి సపోర్ట్ నాకు కావాలండి. అండ్ మీరు షార్ట్స్ని ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో, సో ప్లీజ్ లాంగ్ వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి, రీచ్ తీసుకురండి. అండ్ ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది వీడియో. వాళ్ళు చూసి వాళ్ళకి నచ్చితే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు, వాచ్ టైం కూడా కలుస్తుంది కదా. అండ్ సో ఇంకా అలాగా మేము ఇప్పుడు ప్రజెంట్ అయితే హైదరాబాద్లోనే ఉంటున్నాము. మా ఆయన మెడికల్ రిప్ అనమాట. ఆయన మార్నింగ్ 10కి అలా వెళ్ళిపోతారు.
ఈవినింగ్ 3:30, 4 అలా అవుతుందన్నమాట. ఇంకా మార్నింగ్ నుంచి మనం ఇంట్లో ఉండి ఏం చేస్తాము అన్న ఉద్దేశంతో నేను ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. సో మనకి టైం పాస్ అయినట్టు ఉంటుంది. దట్టు మనము ఇప్పుడు ఈ 4 గోడల మధ్యనే ఉండడం అవుతుంది. ఇప్పుడు ఒక 10 మంది మనుషుల్లోకి వెళ్ళాలి అంటే నిజంగానే ఎంతో ధైర్యం కావాలి. ఎందుకంటే కమెంట్స్ అనేవి ఇంకా ఎలా వస్తాయి అని అంటే, నేను చూసాను చాలామంది వీడియోస్ చూసాను. మంచిగా ఉన్న వాళ్ళకైనా మంచిగా లేని వాళ్ళకైనా కమెంట్స్ అనేవి కామన్ థింగ్ అనమాట. కాబట్టి అవి అసలు పట్టించుకోకుండా ముందుకు వెళ్తేనే మనకి లైఫ్ అనేది ఉంటుంది అనేసి మా హస్బెండ్ చెప్పారు. బ్యాడ్ కమెంట్స్ అయితే ఇటు చూసి వదిలేసేయి, మంచి కామెంట్స్నే నువ్వు ముందుకు తీసుకెళ్ళేదానికి అవే నీకు మెయిన్ బలము అనేసి అన్నారనమాట. కాబట్టి మనకి ఇప్పుడు దాకా కమెంట్స్ అనేవి పెద్దగా ఏమీ రాలేదనమాట. వచ్చినంత వరకు కూడా ఓకే, అంత బ్యాడ్గా అనేవి ఏమీ లేవు. బ్యాడ్ కమెంట్స్ అనేవి రాలేదు అసలు. ఇక నుంచి చూడాలన్నమాట. ఎవ్రీడే అనేది నేను పెడుతూ ఉంటాను వీడియోస్. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరు పెట్టగానే క్లిక్ అయితే అవ్వరనమాట. కొంచెం టైం పడుతుంది. నాకు కూడా కొంచెం టైం పడుతుంది. బట్ నన్ను సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్లాల్సింది మీరే కాబట్టి ఇంకంతా మీ చేతుల్లోనే ఉందన్నమాట. అండ్ ఇంత కష్టపడినందుకైనా కానీ సరే, ఈ వీడియో తీసేదానికి కెమెరాని మనము సెట్ చేసుకోవాలి. చాలా తతంగం అయితే ఉంటుంది. పిల్లలు లేనప్పుడు మాత్రమే నేను ఈ వీడియోస్ అన్నీ చెయ్యాలి, ఎడిటింగ్ చేసుకోవాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఇన్ని ఉంటాయి. పిల్లలు వచ్చారంటే వన్స్ నాకు 12కే మా చిన్న బాబుని తీసుకొచ్చేస్తాను. వాడికి తినబెట్టేసి పడుకోబెట్టేసి అట్లా ఉండే ఈలోపు మా హస్బెండ్ వస్తారు. ఆయనకి ఫుడ్ పెట్టేసి మళ్ళీ వెళ్ళి పెద్ద బాబుని అయితే తీసుకురావాల్సి ఉంటుందన్నమాట. వాడిని తీసుకొచ్చి స్నాక్స్ రెడీ చేసి పెట్టి వాడికి హోంవర్క్ చేయించేసి ఆ తర్వాత ఏమన్నా ఉంటే చిన్న చిన్న పనులు, గిన్నెలు తోముకోవడము, బట్టలు మార్నింగ్ ఉతికేసినవి ఉంటాయి కదా, అవి మడతలు పెట్టుకొని సర్దుకోవడము, ఇల్లు చిమ్మకు రావడము, సంధ్యవేళ టైం అవుతుంది కాబట్టి మళ్ళీ ఇల్లు తుడిచి పూజ చేసుకోవడం, ఇలా అయితే ఉంటుందన్నమాట. సో మనము లైఫ్ మాత్రం ఎవరికి కూడా అనుకున్నట్టయితే ఉండదు. సో నా లైఫ్ కూడా అంతే అనుకున్నట్టయితే లేదనమాట. కానీ ఇకపైన చూడాలి ఎలా ఉంటుందనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ 1 లైక్ అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.